ఒకసారి ఒక అడవిలో బోనులో బంధింపబడి ఉన్న సింహం వద్దకు ఒక నక్క వస్తుంది. ఆ నక్కను చూసి సింహము బ్రతిమలాడుకుంటూ ఇలాంటది, ఓ నక్క, నన్ను ఎలాగైనా ఈ బోన్లో నుంచి కాపాడు, నన్ను రక్షించు అని అనగానే నక్కంటది, నిన్ను రక్షిస్తా, కానీ నువ్వు నన్ను ఆపద తలపెట్టావని గ్యారంటీ ఏముంది అని అడుగుతుంది. అప్పుడు సింహం ఇలా అన్నది, ఓ నక్క, నువ్వు నిశ్చితగా ఉండవు, ఏ జంతువులకైనా నీవు సాక్ష్యంగా ఉంచుకో, నేను ఎటువంటి ఆపద కూడా తలపెట్టనని మాట వస్తుంది. అంతలో అక్కడికి ఒక జింక ఒక గొర్రె వస్తుంది. నక్క వాటికి పూర్తిగా వివరించి చెప్తుంది. అప్పుడు నక్క గొర్రె కలిసి సింహంతో ఇలా అంటాయి, నువ్వు నిజంగా ఆ నక్కకి ఎటువంటి హాని తలపెట్టవు కదా అని అడగానే ఆ సింహం అంటుంది, నేను ఎవ్వరికి ఎటువంటి హాని తలపెట్టను, నాకు స్వేచ్ఛ కావాలి అంతే. అది విని నక్క వెంటనే ఆ బోని యొక్క తలుపును తెరుస్తుంది. సింహం బయటకు వచ్చి, నేను ఎన్నో రోజులుగా ఉపవాసం ఉన్నాను, నా ముందర భోజనం సిద్ధంగా ఉంది, నేను నక్కను తినాలనుకుంటున్నాను అని నక్క కనగానే నక్క గాబరా పడిపోయి ఆ జింక మరియు లేడీ వైపు చూస్తూ ఇలా అన్నది, మిత్రులారా, ఏమిటిది, ఈ సింహము నాకు మాట ఇచ్చింది కదా చంపనని అనగానే ఆ గొర్రె జింక భయపడుతూ, స్వామి మీరిష్టం, మీరు అనుకున్నట్టే ఆరగించండి, నక్కను స్వీకరించండి అనగానే సింహము నక్కను ఆరగించడానికి సిద్ధమైంది. అంతలోనే అక్కడ ఒక కోతి ప్రత్యక్షమై, ఆగండి ఆగండి, నేను ఎప్పటి నుంచో మీ అంతా గమనిస్తున్నాను, నాకు తెలిసి సింహము నక్క ఈ రెండు కలిసి ఏదో నాటకం ఆడుతున్నాయి ఇక్కడ అనగానే సింహానికి కోపం వచ్చింది. మేము నాటకం ఆడుతున్నాం అనగానే, అవును, నిజంగా నాకు అనిపిస్తుంది ఈ బోన్లో నువ్వు ఖైదీగా ఎలా ఉన్నావు అనిపిస్తుంది, ఇంత పెద్ద సింహము ఇంత చిన్న బోనులో ఎలా పడుతుంది, ఇది అబద్ధం కాదా, నువ్వు నిజాయితీ నిరూపించుకోవాలనుకుంటే నువ్వు ఇంకోసారి ఆ బోన్లోకి వెళ్ళి చూపించనగానే సింహం లోపలికి వెళ్ళింది. అప్పుడు కోతి దాని యొక్క తలుపును మూసివేసి అప్పుడు అంటుంది, నీ నిజమైన స్థానం ఇదే, అబద్ధాలు ఆడి మాట తప్పే వారికి నిజమైన స్థానం ఇదే అవు.